ఇక దళితులను విభజిస్తే సహించేది లేదు. క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం. సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక. మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం. దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు. ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోడీ చేసిందేంటి? ఇక రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాలన్నా సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు. పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి. ఆత్మగౌరవం కోసం ఎంతకైనా పోరాడతామనే డిక్లరేషన్. ఇక పరేడ్ గ్రౌండ్లో సభకు భారీగా తరలి వచ్చినటువంటి ఇక్కడ ఓవైపు ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది ఈ రెండు వర్గాల మధ్య. మాదిగ మాల ఇలా మాదిగల ఆరోపణ ఏంటంటే ఎస్సీలకు వస్తున్నటువంటి ఫలాలన్నీ మాలలు తీసుకుపోతున్నారనేది వీళ్ళ ఆరోపణ. మా మాదిగలకు దక్కట్లేదు అనేది వీళ్ళ ఆరోపణ. వాళ్ళేమంటున్నారు, మనమంతా ఐక్యంగా కలిసి ఉంటేనే ఎస్సీలము ఏది బలపడతామని చెప్పి మాలలు చెప్తున్నటువంటి మాట. ఈ మధ్య కాలంలో ఇదే పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ సభకు వచ్చాడు. ఎంఆర్పిఎస్ సభకు వచ్చి మందకృష్ణ మాదిగను ఓదార్చి మంచి రోజులు వస్తాయని చెప్పిండు. అన్నట్టుగానే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏబిసిడి వర్గీకరణకు ఓకే చేసింది. ఓకే చేసిన మరుసటి నుంచి మాల సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా మేమంతా విడిపోయినట్టు అవుతుంది, కాబట్టి మేమంతా కలిసే ఉండాలి అనేది వీళ్ళ మాట. అయితే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే మాలలు మాదిగల కంటే అడ్వాన్స్డ్గా ఉన్నారు, కాబట్టి ఫలాలన్నీ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, మాకు రావాల్సిన వాటా పోతా ఉంది, అందుకోసమే ఏబిసిడి వర్గీకరణ జరగాలి అనేది వీళ్ళ వాదన. ఏబిసిడి వర్గీకరణ జరగాలని వీళ్ళు, వర్గీకరణ వద్దని వీళ్ళు. వర్గీకరణ వద్దంటుంది వీళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇంకొంచెం డెప్త్కు పోయి ఆలోచిస్తే మాలలు నిన్న సింహగర్జన పెట్టిరు పరేడ్ గ్రౌండ్లో, దానికి భారీగా జనం వచ్చిరు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇదే పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే దానికి భారీగా వచ్చారు. ఇక్కడ మాల మాదిగ సామాజిక వర్గాల మధ్య ఒక వర్గీకరణ వైషమ్యం వచ్చి కూర్చుంది. మరి మెజారిటీ ప్రజలు మేము అని చెప్పి మాదిగలు వాదిస్తూ ఉన్నారు, లేదు మేము అని చెప్పి మాలలు వాదిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కులగణన ద్వారా అది బయటకు వస్తుంది, ఇబ్బంది ఏమి లేదు, అది కులగణన ద్వారా బయటకు వస్తుంది. ఎటొచ్చి ఇప్పుడు రాజకీయ పార్టీల ముందు ఉన్నటువంటి అంశం మాదిగ సామాజిక వర్గాన్ని భారతీయ జనతా పార్టీకి దగ్గర చేసిండు మందకృష్ణ మాదిగ గారు అనేది ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణ. వీళ్ళు బీజేపీకి మొన్న ఓటేశారు, ఎందుకంటే వర్గీకరణకు అనుకూలంగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి అటువైపు వేశారనేది వీళ్ళ ఆరోపణ. మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మాలా మాదిగా అనేది తర్వాత ఇక్కడ పార్టీల అంశం తెర మీదకి వచ్చింది. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరి కాకుండా ఏం చేసింది, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వర్గీకరణకు ఓకే చేసింది, రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు చేసుకో వర్గీకరణకు ఓకే చేసింది. ఇటు ఆ పార్టీ చేసింది కాదు, ఇటు ఈ పార్టీ చేసింది కాదు, సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టు చేసుడితో ఏమైంది, మాల సామాజిక వర్గం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి చోట వర్గీకరణ జరగకుండా చూడాలనేది మాల సామాజిక వర్గం ఆయా ప్రభుత్వాల మీద పెడుతున్నటువంటి ఒత్తిడి. అయితే మిగతా చోట్ల వర్గీకరణ చేయాలనేది భారతీయ జనతా పార్టీ అండ్ వీళ్ళ ఎన్డీఏ కూటమి సభ్యుల పరిపాలనలో ఉన్న చోట వర్గీకరణ చేసేందుకు వీళ్ళు పావులు కలుపుతా ఉన్నారు. ఇక్కడ మాదిగలతో పాటు 57 ఉపకులాలు కూడా ఉన్నాయి. అయితే మాల మాదిగ మాత్రమే కాదు, ఇందులో 57 ఉపకులాలు ఉన్నాయి. ఇంకా 57 ఉపకులాలు, డక్కలి, ఇట్లా డక్కలోళ్ళు, చిందోళ్ళు, ఇట్లా ఈ ఉపకులాల గురించి ఎవడు పట్టించుకుంటాడు లేదు. వాళ్ళది చిన్న సామాజిక వర్గాలు, చిన్న బిడ్డలు వాళ్ళు. అందులో మాదిగ ఉపకులాలు కొన్ని ఉన్నాయి, మాల ఉపకులాలు కొన్ని ఉన్నాయి మళ్ళా. సో ఏబిసిడి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో చేయాలా వద్దా? ప్రజలైన మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి పోల్ ద్వారా. ఏబిసిడి వర్గీకరణ చేయాలా వద్దా?
రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంవాదం అయితే అది. రైట్, మాలా మాదిగ ఉపకులాల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మధ్య కాలంలో వాళ్ళో వైపు వీళ్ళో వైపు పోయి ఒకానొక సందర్భంలో మాల జాతి ఔన్నత్యాన్ని పొగుడుకుంటూ ఒక పాట, మాదిగ జాతి ఔన్నత్యాన్ని పొగుడుకుంటూ ఒక పాట ఇవి వచ్చేటి. కానీ పరస్పరం దూషించుకునే పాటలు కూడా వచ్చేసినాయి ఇప్పుడు. అంటే వీళ్ళలో ఒక డివిజన్ కనిపిస్తా ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో. మీ అభిప్రాయం ఏంది? తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ చేయాలా వద్దా? వర్గీకరణ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు పైన, వర్గీకరణ చేయకూడదు అనుకునేటువంటి వాళ్ళు కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చేయాలి అని కొందరు, నో అని కొందరు. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో వర్గీకరణ చేసి ఉద్యోగాలు ఇస్తే మాదిగా వాళ్ళకి కొంత బెనిఫిట్ జరిగింది అనేది అప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎస్టీలో కూడా ఏబీ కావాలి. మేము ఏమంటున్నాం, ఈడబ్ల్యూఎస్లో కూడా ఏబిసిడి రావాలి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దయచేసి సోదరులారా. ఎందుకంటే మనందరి సోదరులైనటువంటి మాలలు కానీ మాదిగలు కానీ వాళ్ళు ఘర్షణ పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరిచ్చే సూచన ఏంటి? మీరు చెప్పేటువంటి మాట ఏంది? వర్గీకరణ చేయాలా వద్దా అనేది మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లస్ ఇక్కడ ఓటింగ్లో కూడా పాల్గొనండి తప్పకుండా. కాసేపట్లో రిజల్ట్ చూద్దాం, మెజారిటీ ప్రజలు ఏమంటా ఉన్నారనేది ఒకసారి చూద్దాం. అయితే సోదరులారా, ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం, ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి ప్రజల అభిప్రాయం ఎట్లా ఉండబోతుంది, దీనిపైన మనం కాసేపట్లో పూర్తి స్థాయి ఓటింగ్ వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మిగతా ప్రజలు వాళ్ళే కాదు, మిగతా ప్రజలు కూడా ఏమనుకుంటా ఉన్నారు అనేది తెలుస్తుంది. దాదాపు 30 సంవత్సరాలుగా ఇటు మందకృష్ణ మాదిగ సారథ్యంలో మాదిగ దండోరా దగ్గర నుంచి ఎంఆర్పిఎస్ మాదిగ హక్కుల పోరాట సమితి దగ్గర నుంచి వాళ్ళు ఓ వైపు పోరాటం చేస్తుంటే సమాంతర స్థాయిలో వాళ్ళు మాలలు కూడా కలిసి ఉండాలనేటువంటి పోరాటాన్ని కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇటు మాల సోదరులు కానీ మాదిగ సోదరులు కానీ ఉపకులాల సోదరులు కానీ మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, మిగతా ప్రజలు కూడా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు అనేది మార్నింగ్ న్యూస్లో మీరు తెలియజేయండి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తెర మీదకి తీసుకురండి. ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అని చెప్పినటువంటి పరిస్థితిలో మీరేం అభిప్రాయం తెలియజేస్తారు? మీ ఓటింగ్లో పాల్గొనండి. కాసేపట్లో అంటే 8:35కు ఆ ఓటింగ్కి సంబంధించినటువంటి వివరాలని చూద్దాం. ఇప్పుడు 8:30 అవుతుంది, 35కు చూద్దాం. రైట్, ఇది రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు కులాల వారీగా వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే కుట్రలో భాగమే ఇది. ఆ తీర్పును సింహగర్జన సభ ద్వారా నిరసిస్తున్నామని చెప్పి నిన్న చెప్పడం ప్రకటించారు. ఇక కుట్రను తిప్పికొడదాం, ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకుందాం. మాలల సింహగర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నారు, రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు, ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది, ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి, నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ నిర్ణయాలకు వ్యతిరేకం కాదు, జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం తప్ప నాడు కక్షగట్టి ఈడీ ఐటీ దాడులు చేసినా భయపడలేదని చెప్పేసి వెల్లడించాడు. ఇక్కడ చాలా మంది ఒక ఆయన కామెంట్ చేస్తా ఉండు, ఇది వెలుగు దినపత్రిక మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామి గారిది కాబట్టి ఈ స్థాయిలో వార్త వచ్చింది అంటున్నాను. ఇప్పుడు రేపు పొద్దున మాదిగలు సభ పెట్టుకున్నా ఇదే స్థాయిలో ఇందులో వార్త ఉంటుందని నేనైతే నమ్ముతా ఉన్నా. ఏబిసిడి వర్గీకరణ పైన అభిప్రాయం ఏందని చెప్పి మనం అడిగినాం. తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ చేయాలా వద్దా? వర్గీకరణ చేయాలి, వర్గీకరణ చేయకూడదు. మీ అభిప్రాయాన్ని ఏదైనా ఒకటి నొక్కనా, ఏదో ఒకటి చెప్పు. చలో, 72% మంది వర్గీకరణ చేయాలి అని చెప్పి చెప్తా ఉంటే 28% మంది వర్గీకరణ చేయకూడదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. వర్గీకరణ చేయాలని 72% మంది, వర్గీకరణ చేయకూడదు అని చెప్పి 28% మంది అభిప్రాయపడతా ఉన్నారు. నల్గొండ ఎమ్మెల్సీ అన్న మా ఆర్టిజన్ బతుకులు మార్చు అన్న, మిమ్మల్ని గెలిపించుకున్నాం, మాకు ఎవరు న్యాయం. నిన్న ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నేనే కూర్చొని మాట్లాడినా. ఆర్టిజన్ల గురించి నిన్న సాయంత్రం పోయి నేను మాట్లాడినా.
ముఖ్యమంత్రి గారు ఇదే చెప్పిన సార్ నన్ను ప్రతిరోజు అడుగుతా ఉన్నారు ఈ ఆర్టిజన్ల విషయం ఏంటంటే నేను బట్టి గారితో మాట్లాడతా, నేను మాట్లాడి దానికి ఒక కంక్లూజన్ తీసుకొద్దాం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ ఇష్యూను పరిష్కరించే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఇది నేను నిన్న పోయి మాట్లాడినటువంటి మాట, మీకు చెప్పినటువంటి మాట. ఇది కేసీఆర్ చేసిన పెంట, ఇది కేసీఆర్ చేసిపోయింది. వర్గీకరణ చేయాలి అని 73% మంది అభిప్రాయపడతా ఉంటే వర్గీకరణ చేయకూడదు అని చెప్పి 27% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అది వాళ్ళ అభిప్రాయం. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఇదేందా తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ చేయాలా వద్దా అంటే దాదాపు 3130 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 75% మంది వర్గీకరణ చేయాలని, వర్గీకరణ చేయకూడదు అని చెప్పి 25% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.